50, 100, 150, 200, 250. అరే 6 మంది ఉన్నారు, మనిషికి 100 ఇస్తే 600. 600లలో ఏ బాటిల్ తీసుకురావాలి? ఏ బాటిల్ 6 మందికి సరిపోతుందిరా? సరే ఆగు, వైన్ మార్ట్లోకి వచ్చిన ఏదో ఒకటి తీసుకొని వస్తా. బ్రాండ్ తాగితే ముసలోళ్ళు అంటారు, విస్కీ తాగితే ముఖం ఖరాబ్ అవుతుంది. జిన్ను తాగుదామంటే పైసలు లేవు, బీర్ తీసుకుందామంటేనేమో సరిపోదు. ఎవరో భయ్య ఉన్నాడు, ఆయన మెల్ల సెట్ చేద్దాం. హాయ్ 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 హాయ్. ఫారెన్ ఉన్నట్టున్నాడు. బయట దేశంకి వెళ్ళి ఈ దేశంకి ఎందుకు వస్తారు రప్ప మీరు? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎక్స్క్యూజ్ మీ, దిస్ వన్ కాస్ట్ ప్రైస్ పైసలు చెప్పు, పైసలు. 3,530. 3,500. వెరీ చీప్, నో? వెరీ చీప్. ఆస్తులు అమ్ముకోవాలి మందు తాగాలంటే. వెరీ చీప్, వెరీ చీప్. లైక్ సారీ, దిస్ కాస్ట్ హౌ మచ్? నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశానురా? పైసలు ఎంత? దీని ఎంత? పంచాయతీ 1730. వెరీ చీప్, నో? ఏం తాగుతాం రప్ప? ఈ బాటిల్ మంది ఆడ తయారు చేస్తున్నారు, ఇంత ప్రైజ్ ఉన్నది. ఇది జర నల్లగా ఉన్నదంటే జర మన ప్రైజ్లోనే దొరుకుతుంది, తక్కువకు ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎక్స్క్యూజ్ మీ, దిస్ వన్ కాస్ట్. అసలు నీకేం కావాలా? అరే నువ్వు మన తెలుగునువా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే తెల్లద్దాలు పెట్టుకున్నావు అంటే నువ్వు బయట దేశంలోకి వెళ్ళి వచ్చినావు అనుకున్నా అన్న. అప్పటి నుంచి చాలా మిస్కమ్యూనికేషన్ అయిపోయింది మన మధ్యలో. అరే కళ్ళు కూడా మనోనే ఉన్నాయి, పిల్లి కళ్ళు ఉన్నాయి, బయట అనుకున్నాను నేను నిన్ను చూసి. అరే రే. అయితే ఏం కావాలంటే అన్న, 4 ఉన్నామన్నా. ఓకే, మంచి ఒక సూపర్ ఉండాలి. 600లలో మంచి బాటిల్ ఇప్పి అన్న. ఇగో ఇప్పుడే ఇస్తా, పైసలు ఇప్పించేసి. అక్కడ కళ్ళు కాంపౌండ్ ఉంది, పక్కన వైన్ షాప్ ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళు. 600 ఇక్కడ ఏం రాదు. అరే అన్న నువ్వు తాగుదాం, కలిసి తాగుదాం, నువ్వే కదా? నేను నిన్ను గుర్తుపట్టినా. నేను అన్నా నువ్వు జబర్దస్త్ పాట ఏముందన్న. అరే కక్కిందాకా తాగుదాం అంటావు లేనా? అరే చూసినా. ఇప్పుడు సెల్ఫీ వద్దు కానీ నీతో మస్తు ముచ్చట్లున్నాయి. నువ్వు ఏమన్నా అవుతానా? బ్లాక్ డాగ్ వెరీ చీప్. తాగుదాం. సార్ బిల్లు. నాకెందుకు అడుగుతున్నావు? బాటిల్ ఆడ తీసుకెళ్ళిండు. ఏ షోయబ్ బంద్ కరో డోర్. ఏం బెదిరిస్తున్నా? దమ్కిస్తున్నా? బిల్లే కదా కట్టేస్తా, దీనికే కొట్టాలనా? జరుగునాయనా చెప్పన్నా. ఈ ఇంద్రానైనా మనుషులు ఇట్లున్నారు. బ్రో బాటిల్ తీసుకున్న బిల్లు కట్టాలని తెలియదా? అరే గరంగా కాక తాగుదామన్నావు, తాగి ఊగుదామన్నావు, బిల్లు గట్ట నీకు ఆలోచిస్తున్నావు. ఇక్కడ రా, మనం మంచిగా ముచ్చట పెడదాం. ఇక్కడ రా, గరంగా ఇక్కడ కూర్చో. ఎందుకంత మన గరం అవుతావు బ్రో నువ్వు? సరే అదంతా కానీ మందేది. హైదరాబాద్ పోరడం గ్యాప్ ఇస్తే ఫుల్ బాటిల్ ఖతం చేస్తాం. ఇంతసేపు ఉంటుందా? ఏంటి బా ఇది? ఎక్కేదాకా నేను మందు తాగినా, దిగినాక నేను మళ్ళీ తాగినా, దిగినా ఎక్కినా కక్కేదాకా ఇంకా నేను ఆగునా. తాగుదాం మందు తాగుదాం, ఊగుదాం కలిసి ఊగుదాం, తాగుదాం మందు తాగుదాం కలిసి ఊగుదాం. CNU బీట్స్ అని ఉంది. అసలు నీ పేరేంది? నా పేరు వచ్చి శ్రీనివాస్ అనమాట బేసిక్గా. ఓకే. సో ఫ్రెండ్స్ నన్ను శ్రీను అని పిలుస్తారు. ఓకే. అట్లా ఒక ఫ్రెండ్ నా నేమ్ వచ్చి CNU అని సేవ్ చేసుకుని, ఎందుకు ఇట్లా చేసినా అంటే నీ పేరు సీను కదా అని. సో అక్కడ నచ్చింది, ఇంకా అట్లనే మెయింటైన్ చేయడం జరిగింది. శ్రీనివాస్ అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు, దేవుడు గుర్తొస్తారు. నువ్వేమో తాగుదాం ఊగుదాం కక్కిందాకా తాగుదాం అని పాటలు పాడుతున్నావు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బేసిక్గా అంతే. ఓకే. చలో అంటే మనం ముచ్చట మొదలు పెట్టక ముందే ఒకసారి నీ పాట
ఏదైతే 9 మిలియన్ 10 మిలియన్ 14 మిలియన్ ఇన్స్టాలో పోతుంది అండ్ యా మీ యూట్యూబ్ కొత్త యూట్యూబ్ ఛానల్లో ఇట్లా 1 మిలియన్ క్రాస్ అవ్వడం అంటే నాట్ ఏ జోక్. సో నీ సాంగ్ తోటే నువ్వు పాడిన పాటతోటే స్టార్ట్ చేద్దాం, తర్వాత ముచ్చట్లకు పోదాం. చలో స్టార్ట్ చేద్దాం. సో దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకులు ఒళ్ళేంటంటే గర్దన్ పైన దోయిసిన, స్ప్రైడుల బ్రెండర్ స్ప్రైడు కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన, ఎక్కేదాకా నేను మందు దాగిన, దిగినాక నేను మళ్ళీ దాగిన, ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన, కక్కేదాకా ఇంకా నేను ఆగునా, తాగుదాం మందు దాగుదాం, ఊగుదాం కలిసి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. సూపర్ సూపర్ సూపర్. అసలు ఎట్లా మందు తాగి రాసిన వాళ్ళు లిరిక్ ఎట్లా రాసినది ఇది? అసలు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, నాకు కానీ ఆ సాంగ్ రాసిన లిరిసిస్ట్ కానీ ఆ మందు అలవాటు లేదు. అంటే మీరు మాత్రం పత్తిత్తులు ముంగడలను తాగమంటారు, తాగి ఊగమంటారు, కక్కిందాక తాగమంటారు. అది రియల్ ఇన్సిడెంట్ మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అక్కడ దోస్తులలో అయితే ఉన్నారు కదా మంచి తాగుబోతులు, ప్రతి బ్యాచ్లు ఉంటారు, అది కామనే. అయితే ఈ సాంగ్ అసలు బేసిక్ గా అసలు ఎవరు రాసిర్రు, ఆయన పేరేంటి? రాహుల్, ఎంసీ రాహుల్ రాజ్ ఈ సాంగ్ ఒరిజినల్. ఓకే. సో ఆయన ప్లేలిస్ట్ లో మంచి హిట్ కొట్టిన సాంగ్స్ ఏమైనా ఇంకా ఉన్నాయా? ప్రస్తుతం ఇది ఒక్కటే, మనసా అని ఇంకొక మెలోడీ సాంగ్ కూడా ఉంది. సూపర్ సూపర్. అండ్ ఆఫ్టర్ డ్రింకింగ్ అని రీసెంట్ గా వైరల్ అయింది, అది కూడా ఒక మూవీ సాంగ్ అన్నమాట. సో నీ పాత్ర ఏంది ఇందులో? ఓన్లీ హీరోనేనా? లేదు, నేను హీరో అండ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్. ఓ మల్టీ టాలెంటెడ్ అనమాట. తాగుడు కూడా ఏం లేదు, మొత్తం పనిచేసేదే ఉంది. అయితే ఈ మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే నువ్వు ఈ దీని గురించి వర్క్ చేసేటప్పుడు కానీ నువ్వు హీరోగా చేద్దాం అనుకున్నావా, లేకపోతే వేరే వాళ్ళని పెట్టే చేపిద్దాం అనుకున్నావా? అంటే కామన్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ ద స్క్రీన్ ఎక్కువ వర్క్ చేసేది చూస్తుంటాం. ఆన్ ద స్క్రీన్ వాల్యూ ఎక్కువ కనిపించట్లేదు నాకు ఆఫ్ ద స్క్రీన్ వర్క్ చేసినప్పుడు కల్లా. మోర్ దాన్ 8 years వర్క్ చేసిన ఆఫ్ ద స్క్రీన్. సో చిరాకు దొబ్బింది నాకు బేసిక్గా. ఒకసారి నేనే ముందుకు వద్దామని ట్రై చేసిన, ప్రయత్నం అంతే. సో 8 సంవత్సరాల నీ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ లో నీ హిట్ సాంగ్స్ ఏవి? ఒకటి చెప్పొచ్చు, రెడ్డి గారి అమ్మాయి అని. రెడ్డి గారి అమ్మాయి, అది ఒక మధ్యలో లిరిక్ బాగా ఎట్లుండు చెప్పవేనల నయ్యలాగా ఉన్నాడు, ఫీమేల్ లిరిక్స్ వచ్చి చాలా వైరల్ అయింది అనమాట. ఓకే, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది మీరేనా? అరే దట్స్ గ్రేట్ బ్రో, సిఎన్యూ బ్రో, రాక్ చేస్తున్నావు మొత్తం. ఇంకా ఇంకేమున్నాయి పాటలు అట్లా హిట్? మంచి మాయ చేసావని ఇంకొకటి ఉంటది, అదొక చిన్న కొంచెం ఏదైనా లైన్. అది తట్టుకోలేనే అని ఒక స్టార్ట్. ఓకే, అంటే ఇట్లా దాంట్లో ఏమన్నా లిరిక్ బాగా ఫేమస్ అయిందా? అదే ఫీమేల్ లిరిక్స్, అది గుర్తురాట్లే లిరిక్, బట్ నేను సింగర్ కాదు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన రెడ్డి గారి అమ్మాయి ఉంది కదా, ఆ సాంగ్ అసలు ఎంత పోయింది యూట్యూబ్ లో? అది 55 million views వెళ్ళింది యూట్యూబ్. వాట్ 5.6 crore? అబ్బో, చాలా అద్భుతమైన సాంగ్. సూపర్. సో ఆ సాంగ్ తర్వాత నీకు అసలు నిజంగా ఇప్పుడు చూడు, ఆ పాటతోటి నువ్వే మ్యూజిక్ చేసినావు కానీ నీకు తెలియదు. సో అది ఆఫ్ ద స్క్రీన్ సీన్ అనమాట బేసిక్గా. తెలియదు ఎవరు చేస్తారు ఏం చేస్తారు, బట్ మనం ముందుకు వస్తేనే తెలుస్తుంది అనమాట అది ఎవరు చేశారు ఏంటని. చూస్తేనేమో బాగా ఇంట్రోవర్ట్ లా ఉన్నావు, మ్యూజిక్ ముంగడు వచ్చి తాగుదాం మూదాం అని డాన్స్ చేసినావు. అది అర్థమవుతుంది యాక్చువల్గా నువ్వు చేస్తుంటే కూడా ఇంట్రోవర్ట్. ఫస్ట్ టైం లైఫ్ లో నేను డాన్స్ చేయడం ఆ వీడియోలో బేసిక్గా. ఓకే, ఇంతవరకు ఎప్పుడు పార్టీస్ లో కానీ ఏం బేసిక్ డాన్స్ ఫస్ట్ టైం చేసిన. సో మీ మ్యూజిక్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పటివరకు ఎన్ని పాటలకు కంపోజ్ చేశారు మీరు? మోర్ దెన్ 130 albums. 130 albums? ఓ, అంటే అందులో సాంగ్స్ ఉంటాయి మొత్తం. అదే మూవీస్ కి సంబంధించి ఏమన్నా ఇప్పటివరకు ప్రయత్నించిన అవకాశాలు సంబంధించింది? ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు రీసెంట్ గా ఆయన యాటిట్యూడ్ స్టార్, తన మూవీ ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ నేనే అనమాట. ఓహో, మొత్తం మూవీకేనా? ఓ సూపర్ సూపర్. అందులో కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అది ఒక సాంగ్ వచ్చి రిలీజ్ అయింది, అది కూడా వైరల్ అయింది రీసెంట్ గా. ఓకే. సో ఆ లైన్స్ వచ్చి ఎట్లుంటదంటే, తాగక ముందు డీసెంటు, తాగినాక వైలెంటు, తాగనోనికి లేదు రాయి టాలెంటు, తాగక ముందు కోన్ హేతు, తాగినాక హమ్మత్తు, అన్ని లింకులను లింకు చేసే ఈ మందుకి జై కొట్టు. అది మందులు అయిన తర్వాత మనుషులు ఎట్లుంటారో పాట రూపంలో చెప్తున్నారు, కానీ మీరు మందు తాగు. అదేదో తెలియదు కానీ మందు సాంగ్ లేమో అది హిట్ అవుతుంది బేసిక్గా. యాక్చువల్గా జబర్దస్త్ ఆర్టిస్ట్ చెప్తారు కదా, లివర్ కి లిక్కర్ కి చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు మీకు లిక్కర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. స్టార్ట్ చేస్తావా జిందగీలో మళ్ళీ ఎప్పుడు అంత తాగుడు లేదా? లేదండి. రాముడు మంచి బాలుడా అట్లని అది చెయ్యాలి చెయ్యవు అంతే. ఓకే, అయితే ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత
మంచి ఆఫర్స్ రావడం కానీ యా కొంచెం పెద్దవాళ్ళు కాల్స్ చేయడం కానీ ఏమన్నా? పెద్దవాళ్ళు అంటే నాకంటే ఎక్కువ మా లిరిసిస్ట్కి వచ్చింది, నాకు చెప్పుకొని అంత లేదు కానీ లిరిసిస్ట్కి వచ్చింది. వచ్చిందంటనా? సూపర్ సూపర్. సో రైటింగ్స్ చాలా మంది మెచ్చుకున్నారు ఆయన రైటింగ్. కింద చాలా మంది మంది పిమ్మని కామెంట్లు కూడా పెడుతున్నారు. అవునండి. ఒకరోజు మందు దానం చేసేసి ఉండే ఒక ఏమంటారు. యాక్చువల్లీ నేను ప్రమోట్ అవ్వాలని చేసిన ఈ సాంగ్, కానీ మందు ప్రమోట్ అయిపోయింది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ సాంగ్ లో తాగుదాం తాగి ఊగుదాం ఈ దాంట్లో నీకు బాగా నచ్చిన లైన్ ఏది? లైన్ వచ్చి మత్తుల మునుగాలియాలా, బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్నీ తేల్చాలా, నా తిక్కను చూడు ఇయాలా, నిన్నటి బాధలు మరువాలా, రేపటి భయం ఇడవాలా, ఈ క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా. అది ఈ లైన్ వచ్చి నా ఫేవరెట్ పర్సన్. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు మీ దాంట్లో మీ టీం వర్క్ లో కానీ దాంట్లో కానీ నెక్స్ట్ ఇంకేదన్నా సాంగ్స్ ఉన్నాయా? యా, త్వరలో కొత్త సాంగ్ తో రాబోతున్నాం మళ్ళీ. మళ్ళీ ఈ సిఎన్యు బీట్స్ యూట్యూబ్ ఛానల్లోనే పడుతుంది ఆ సాంగ్ కూడా? ఛానల్ వస్తుంది. ఓకే, ఏదైనా కొంచెం లింక్ ఇస్తారా మా వాళ్ళకి? అది కొంచెం వద్దండి, కాన్ఫిడెన్షియల్ పెట్టుకుందాం. అంతేనా? సో పక్క హిట్ అయితే కొడతారు. కాన్సెప్ట్ ఏంది దాన్ని? అది టీజింగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది, ఒక లవ్ కాన్సెప్ట్, మందు కాదు, టీజింగ్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో. ఓకే, లవ్ అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించిన అట్లా ఫుల్ ఫ్లోటింగ్ టైప్. కొంచెం మందులు అయితే 100 కొట్టినావు, ఇక మరి లవర్స్ విషయంలో ఎంత కొడతావు చూడాలి. అది ఇంకా జనాల చేతిలో. ఎస్. సో ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయిన తర్వాత బయట నీకు వచ్చిన ఫేమ్ కానీ ఇది కానీ ఎట్లా అనిపిస్తుంది? బయట మనం గుర్తుపడుతున్నారా? ఇట్లా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది కదా? ఇప్పుడు స్టార్ట్ అయింది. బేసిక్ గా నేను బయట ఎక్కువ తిరిగా, నా వర్క్ నా స్టూడియో అంతే, ఎక్కువ తిరుగుడు ఇలాంటి అలవాట్లు. సో మీ ఇంట్లోనే స్టూడియో ఉందా? ఇంట్లోనే హోమ్ స్టూడియో. నేను వర్క్ చేస్తాకనే పనుకుంటా అక్కడనే. అయితే ఇప్పుడు కామన్ గా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే తాగుదాం తాగి ఊగుదాం అని సెర్చ్ చేస్తే వేరే పాటలు వస్తున్నాయి. అవును, మన సోయల్ అన్న ఒకటి పాట వస్తున్నది, దాని కింద ఇంకో పాట వస్తుంది, థర్డ్ సాంగ్ నీది వస్తుంది. అవును. అసలు ఇది కాపీ చేసింది అక్కడ నుంచి మీరు కాపీ చేసిరా? లేదు, కాపీ అని చెప్పా కానీ అది నా సాంగ్ యాక్చువల్గా, బట్ కొన్ని పొలిటిక్స్ వల్ల అది నా క్రెడిట్ తీయడం జరిగిపోయింది అక్కడ. ఏది ఇప్పుడు అది ఏ సినిమా? అది బూట్ కట్ బాలరాజులో ఏదైతే తాగుదాం ఊగుదాం పాట ఉన్నదో ఆ పదాలు నువ్వు నీ దగ్గర నుంచి ఆ టీమ్ కి నేను ఆ సాంగ్ ఇచ్చాను, బట్ వాళ్ళు స్పీకర్ అని అంటారు, అది చేసి అంటే ఇచ్చేసిరా మీరే లేకపోతే ఒక డీల్ తో మాట్లాడిరు, బట్ ఆ డీల్ ప్రామిస్ చేసినట్టు చేయలేదు వాళ్ళు నాకు. సో ప్రాపర్ క్రెడిట్స్ రాకపోవడం వల్ల నేను చాలా కొంచెం బాధ ఫేస్ అయినా అనమాట. అట్లీస్ట్ నీ పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. పేరు వేశారు, స్పెషల్ థ్యాంక్స్ అని వేశారు, అది ఎవరికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ కి స్పెషల్ థ్యాంక్స్ డిఫరెన్స్ ఉంది, చాలా తేడా. సో ఇవన్నీ కాదు, మనమే చేస్తే బెటర్ అని నేను నా అఫీషియల్ వర్షన్ చేసుకున్నా. సో నీ పర్సనల్ వర్షన్ నువ్వు చేసుకున్నావు. ఈ తాగుదాం ఊగుదాం నాది రాబోయి, నేను ఊగుతాను నేను తాగుతాను నువ్వు పెట్టుకున్నావు అనమాట, అంతేనా? సో మరి నువ్వు చేసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ రావడం కానీ లేకపోతే ఎందుకు పోయిన వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకంటే నేను ప్రాబ్లమాటిక్ ఏం చేయలేదు కదా, వాళ్ళు రిలీజ్ ముందు ఇట్లాంటివి చేస్తే ప్రాబ్లం అవుతుండే. సో అన్ని రిలీజ్ అయిపోయి ఓటీటీలో కూడా వచ్చినాకనే నేను ఇది ఇనిషియేట్ చేసిన ఈ ప్రాసెస్ వచ్చి. ఓకే. సో అట్లా. సో ఇప్పటి వరకు 130 ఆల్బమ్స్కి వర్క్ చేసిన సీను నెక్స్ట్ ఇంకా ఎట్లుండబోతుంది? ఇప్పటి వరకు బ్రేక్ రాలేదు అనుకుంటున్నా, ఈ సాంగ్ తో కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎస్. ఇక మించి ఎట్లా ఉండబోతున్నా, ఇక మించి ఎట్లాంటి సాంగ్స్ మీద వర్క్ చేయబోతున్నా? నాకు ఎక్కువ మూవీస్ వర్క్ చేయాలని అనిపిస్తుంది. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నేను అక్కడనే ప్రమోట్ అవుతా ఎక్కువ మూవీలో చేస్తాను. ఓన్ గా కూడా ఇప్పుడు చేయాలని అనుకుంటున్నా. ఏమో మెల్లగా ఆర్టిస్ట్ కళలు కూడా చూపిస్తున్నావు, ఆర్టిస్ట్ అవుతాయేమో అని. లేదు, ఓన్ సాంగ్స్ కూడా చేయాలనిపిస్తుంది ఇప్పుడు. ఆఫ్టర్ తాగుదాం కాన్ఫిడెంట్ వచ్చింది నాకు కెమెరా ముందు ఎలా అనేది. మంచి కంటెంట్ ఉంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం వచ్చింది. అవును, డెఫినెట్లీ మంచి కంటెంట్ ఉండాలి. సో ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. తాగుదాం మూగుదాం అనే పాటకి ఓవరాల్ ఎంత ఖర్చు? ఖర్చు అంటే అది చెప్పొచ్చు ఏమో కానీ చెప్పొచ్చు, పర్లేదు. 2.5 దాకా. ఓకే, లాక్స్. ఓకే. రిటర్న్స్ ఎంత వచ్చినాయి? రిటర్న్స్ ఎప్పుడు అనుకున్నట్టు రాదు, అది 30-40% వచ్చింది ఇప్పుడు. ఓకే, బట్ క్రెడిట్ ఏదైతే నీకు వచ్చిన వాల్యూ టార్గెట్ వచ్చి మనం బ్యాలెన్స్ చేయడం, అది మనీ అనేది నేను పెద్దగా పట్టించుకోవాలి. దీని ప్రొడ్యూసర్ కూడా మీరేనా? నేనే. ఓకే. సో సాంగ్ మీద ముందే నమ్మకం ఉందన్నమాట బేసిక్లీ, అంతే. సో ఓవరాల్ గా షూట్ ఎన్ని డేస్ చేసారు? జస్ట్ 1 డే, అది ఒకటే రోజు షూట్ బుక్ చేసుకున్నాం, ఆ పబ్ లోనే మొత్తం చేశారు. ఓకే. సో దానికి డైరెక్ట్ చేసింది వచ్చి మా రమేష్ బ్రో అని ఒక డైరెక్టర్ అనమాట. డిఓపి అంతా మూవీ టీమ్ బేసిక్ గా వీళ్ళంతా, కొరియోగ్రాఫర్ కానీ డిఓపి కానీ. సరే, ఇన్ఫర్మేషన్ గురించి ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకో. సో ఓవరాల్ గా షూటింగ్ లో మీకు బాగా ఫన్ జనరేట్ చేసిన ఏదన్నా షూటింగ్ క్లిప్స్ కానీ
లేకపోతే నువ్వెన్ని షార్ట్లు తీసుకున్నావు, ఎన్ని టేక్లు తీసుకున్నావు? నాకు షూటింగ్ మొత్తం భయం ఉండే, ఎంత ఇన్వెస్ట్ చేసినా ప్రాపర్ గా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఏందని ఆ భయంతో చేసేసిన. ఓకే ఓకే. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ డాన్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ టైం నేను జీవితంలో డాన్స్ చేయడం. ఇక సెకండ్ టైం ఇక్కడ చేయబోతున్నావు ప్లీజ్. ఇద్దరం కలిసి చేద్దాం, తాగి ఊగుదామా? ఓకే. అయితే ఈ పాట గురించి సరే పక్కన పెడితే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ తొక్కేస్తుంది, ఇది నిజమా? అట్లని ఏం లేదండి, టాలెంట్ అండ్ ప్రాపర్ హిట్ ఉండాలి వాళ్ళ చేతిలో. ఎంత టాలెంట్ ఉన్నా నీకు కూడా బూట్ కట్ బాలరాజులో తొక్కిర్రా లేదా? తొక్కినని డైరెక్ట్ తొక్కని చెప్పలేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ అంతే. తొక్కేటోడు ఎవడు తొక్కుతున్నా అని చెప్పాడు బ్రో. లేదు, వాళ్ళ సిచ్యువేషన్స్ అది. వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు బేసిక్గా నన్ను ఇంక్లూడ్ చేయడానికి, బట్ అక్కడ సిచ్యువేషన్స్ వల్ల నన్ను ఇంక్లూడ్ చేయలేరు. ఓకే. బట్ ఏదైనా లాస్ అనేది, నాకు లాస్ జరిగింది అనేది కొంచెం బాధ అనిపించింది అంతే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలంటే ఏం కావాలి? మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ అని అయితే చెప్పకు, టాలెంట్ మస్తు టాలెంట్ ఉండాలి. దాని కాకుండా అంటే కొంచెం ఫేమ్ ఉండాలనుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఫేమ్, పాపులారిటీ ఉండాలి. ఆ పాపులారిటీ సంపాదిస్తున్నావు అనమాట, సామ్రాజ్యాన్ని మెల్లగా గడుతున్నావు, మెల్లమెల్లగా ఎంట్రీ ఇవ్వాలి. బేసిక్గా పీపుల్ని ఎంటర్టైన్ చేస్తున్నా అంతే, ఎంటర్టైనింగ్ పీపుల్. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సనల్ లైఫ్లో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ డ్రీమ్? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డ్రీమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తాగుదాం ఊగుదాం అనే హిట్ వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది? ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటే బాగుంటుంది అనిపిస్తుంది? నెక్స్ట్ అంటే రెగ్యులర్గా ఓన్ కంటెంట్ చేయాలని ఉంది, అండ్ పెద్ద మూవీస్కి వర్క్ చేయాలని ఉంది యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇక మించి వచ్చే పాటలు అన్నిట్లో కెమెరా కూడా ఆర్టిస్ట్ అనిపిస్తావా, లేకపోతే అంటే ఎలా జిమ్ చేసి డైట్ చేసి బక్క అయిపోతే అంతే? అది ఇప్పుడు మెయింటైన్ చేయడం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు నేను పట్టించుకోకపోతుంది, సో ఇప్పుడు స్టార్ట్ అయింది. మంచిగా భర్పూర్ తినాలి, స్టూడియోలో కూర్చొని ఎడిటింగ్ చేయాలి, అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏమో జర ఆర్టిస్ట్ కెమెరా కాన్షియస్ అవ్వాల్సి వస్తుంది. ఎస్. ఈ పాటలా నువ్వు చూసిన తర్వాత అరే ఈడ నేను సరిగ్గా చేయాలని ఏడనిపించింది? సరిగా అంటే ఆ సాంగ్ ఎనర్జీని ఇంకా మ్యాచ్ చేయాల్సింది అనిపించేది ఒక్కొక్కసారి. ఓకే. ఎందుకంటే సాంగ్ ఎనర్జీ వచ్చి చాలా హై, నేను ఇంకొంచెం బెటర్ చేస్తుంటే ఇంకా బాగుంటుండే అనిపించేది. కెమెరా కూడా ఒప్పుకుంటున్నావు అంటే దిల్లారు నువ్వు. నైస్. సో ఫైనల్గా ఈ పాట గురించి, నెక్స్ట్ రాబోయే పాట గురించి సీను బ్రో ఏం చెప్తున్నాడు ప్రేక్షకులకి? సో ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తాను మీకు. సో థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి మీకు నా సాంగ్ అంతగా ఆదరించినందుకు. సరే, మీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఒక 2 పాటలు పాడాలి. నేను చేసిందే పాడాలనా? ఒక మెలోడీ సాంగ్ ఉంది మనసా అని, బట్ మెలోడీ సాంగ్స్ అది నేను మెలోడీ ఎక్కువ పాడలేను. బేసిక్గా నేను సింగర్ కదండి, ఫస్ట్ సాంగ్ అనమాట నేను సింగింగ్. సరే, నీకు నచ్చిన పాట ఏదైనా పబ్లిక్ ఎంటర్టైన్ చేయడం ఎజెండా అంటున్నావు కదా, వాళ్ళు మళ్ళీ నన్ను ఫన్ చేసేస్తారు, ట్రోల్ చేస్తారు. భయపడుతున్నారు అసలు ఈ మధ్యన ట్రోల్స్కి అయితే ఒక్కొక్కరు. అది నెగిటివ్గా పోర్ట్రేట్ అయిపోతాం అంతే. సరే పాడేదన్నా ఒకటి పాడే, మంచిగా పాడుతున్నావు బ్రో, మరీ అట్లా ఏం లేదు. ఏ సాంగ్ పాడాలి? మనసా పాడతా. పాడేసి. మనసా మనసా అందని అందం నీదే, తెలిసే వలచా నేను వయ్యానే, పడి పడి లేచే మనసే ఇది, నిన్నే చూస్తూ ఆగినాదే, నా మాటసలే వినను అని నీ వెనకే వస్తున్నాదే, ఆ వర్షమే నిన్ను చూస్తే ఈషపడుతుంది. చాలా నువ్వు ట్రై చేస్తున్నావు అంటే మంచిగా పాడడానికి ట్రై, అంటే ఇక మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నావు అని అంటే ఇక అది ట్యూన్ కంపోజిషన్ అంటే సింగింగ్ తోటి వస్తుంది, అది వింటుంటావు, హమ్ చేస్తూ ఉంటావు కాబట్టి కొంచెం నీకు అలవాటు అయిపోయినట్టు. అండ్ ఫైనల్ గా వచ్చి ప్రాసెసింగ్ మొత్తం అయినాక వస్తుంది మన వోకల్, సో ఇబ్బందిగా ఉండదు విన్నీకి. లైవ్ కాబట్టి నేను లైవ్ సింగర్ కాదు చెప్పాలనుకో. సరే, ఒక ఫైనల్ థింగ్ తో క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. మీరు చేసే మ్యూజిక్ కంపోజింగ్ కానీ ఈ వర్క్లో టఫెస్ట్ పార్ట్ ఏది, బాగా ఇబ్బంది పెట్టే పార్ట్ ఏది? ఫస్ట్ ట్యూన్ క్రాక్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్. ఆ ఒక్క ట్యూన్ లిరిక్తో కరెక్ట్గా బ్లెండ్ అయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రోగ్రామింగ్ కావచ్చు, మిక్సింగ్ అన్ని ఈజీగా అయిపోతుంది ఫ్లోలో. అది టెక్నికల్, మిగతాదన్నీ ఏదైతే ఉందో క్రియేటివ్ పార్ట్ అదొక్కటే టఫ్.
ఆ ట్యూన్ క్రాక్ చేయడం బేసిక్గా. సో అది క్రాక్ చేసేంత వరకు జర దమ్ అవుతుంది, తర్వాత లిరిసిస్ట్ కూర్చోవాలి, మళ్ళీ ఒక వాళ్ళు లైన్స్ ఇస్తారు, ఆల్టర్నేట్ లైన్స్, అన్ని మ్యానిపులేషన్స్ ఉంటాయి మొత్తం. తాగుదాం కలిసి తాగుదాం అనే పాట ఎన్ని రోజులు పట్టింది? లిరిక్ రాయడమా? లిరిక్ రాయడం, కంపోజ్ చేయడం. బేసిక్గా సాంగ్ 2018లో నేను చేసిన. ఓన్లీ తాగుదాం తాగి ఊగుదాం, నేను మా ఫ్రెండ్ చరణ్ అని ఒక ఆయన ఉండే అనమాట. సో మేమిద్దరం ఇట్లా చేద్దామని 2018లో మేము అనుకున్నాం ఇది. కానీ ఇంకా సిచ్యువేషన్స్ ఇట్లా, అప్పట్లో నేను అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ టైంలలో, అట్లనే పోస్ట్ పోన్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. 6 సంవత్సరాల కళ అనమాట తాగు. లిటరలీ నా డ్రీమ్ ఓన్ సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఆ సాంగ్ అన్నట్టు. బట్ ఇప్పుడు అది నెరవేరింది అండ్ పబ్లిక్ కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటుంది. అదే చాలా హ్యాపీ దానికి. సూపర్ సూపర్ సీను బ్రో, ఇట్లనే ముందుకెళ్ళాలి, కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేద్దామనే ఇంటెన్షన్ ఇది యాక్చువల్లీ. అండ్ పబ్లిక్ తెలియని విషయం ఏంటంటే నేనే నీకు అప్రోచ్ అయినా, ఐ వాంట్ నేను ప్రమోట్ చేయాలి నిన్ను, ఇట్లాంటి పాటలు బయటికి రావాలి ఇంకా ప్రమోట్ చేయడం. అండ్ ఫర్ ష్యూర్ మీకు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పండి, మన వాళ్ళు ఫాలో CNU_beats నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సూపర్. యూట్యూబ్ కూడా అదే ఉంది, యూట్యూబ్ CNU Beats, CNU Beats. సో నెక్స్ట్ సాంగ్ కోసం మన వాళ్ళు గట్టిగా వెయిట్ చేస్తుంటారు, ధూమ్ ధామ్ పాట తోటి బయటికి రావాలి. ఇట్లనే ఇంటర్వ్యూ అడగంగానే ఇయ్యాలి, లేదు మళ్ళీ ఫోన్ చేస్తాను అనుకో కష్టమైపోతుందా? రైట్ రైట్ సీను బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే రాక్ చేయాలి, నువ్వు అనుకున్న ఫైనల్ డ్రీమ్ మూవీస్లో ఒక మంచి మూవీకి నువ్వు కంపోజ్ చేయాలి, ఒక ట్యూన్ని కానీ మ్యూజిక్ని కానీ, నీ డ్రీమ్ కమ్ ట్రూ అవ్వాలని కోరుకుంటున్నా. సో చూసిరు కదా, తాగుదాం తాగి ఊగుదాం, ఇది తాగుడు మందు కోసం ప్రమోట్ చేసింది కాదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేసింది. మందుని ప్రమోట్ చేసిరని ఇంకొంతమంది ఈ కామెంట్లు చూసినా, నిన్న ఇంటర్వ్యూ చేయనీకి కామెంట్ చూసి ఇందిరా ఆయన ఫోన్పే నెంబర్ పెడుతుర్రు, బ్రో తాగుతా ఊగుతా తాగి అవుట్ అయిపోతా, జర ఈ నెంబర్కి గూగుల్ పేలో పైసలు పంపించడానికి నంబర్లు పెడుతుర్రు. సో ఎస్, ఇట్లా మంచి మంచి పాటలు చేసేటోళ్ళని సపోర్ట్ చేయడానికి ఇది ఒక చిన్న స్టెప్ అనుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా వచ్చినా కూడా ఖచ్చితంగా నేను నా వేదాంత్ మీడియా తరఫున, టీవీ తరఫున సపోర్ట్ చేస్తా. ఫైనల్లీ పాట చూడని వాళ్ళు, జస్ట్ రీల్ మాత్రమే చూసిన వాళ్ళు, ఫుల్ సాంగ్ కోసం CNU Beatsని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, చూడండి. నెక్స్ట్ ఇట్లాంటి పాటలకు వినాలనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కూడా నొక్కండి. తాగుండి పాట వినుండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ వేదాంత్, కీప్ స్మైలింగ్.